తెలంగాణలో కారు కమలం స్పీడ్ తగ్గింది. కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక అధికారం చేపట్టిన దగ్గర నుంచి సీఎం రేవంత్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజాదరణతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తెలంగాణలో అధిక సీట్లు గెలిచేలా అడుగు వేస్తోంది. కాంగ్రెస్ 10 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. అయితే 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా హస్తం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్లోని కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఇదే సందర్భంలో శుక్రవారం రోజున వనపర్తి మున్సిపాలిటీకి చెందిన బీజేపీ కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో బీజేపీకి చెందిన కౌన్సిలర్లు బి రమాదేవి, బొడ్డుపల్లి పద్మ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారంతా కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అద్భుతంగా ఉన్నాయని, జనాల్లో వాటికి మంచి స్పందన వస్తుందని తెలిపారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థలు, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. తాజాగా లోక్సభ ఎన్నికల వేళ కౌన్సిలర్లు పార్టీ మారడం బీజేపీ పార్టీకి, కిషన్ రెడ్డికి భారీ షాక్ తగిలినట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ముందు కూడా హస్తం పార్టీలో భారీ చేరికలు ఉండనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.